శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. సప్త చిరంజీవుల్లో మనం హనుమంతుడికి సంబంధించినది నిన్న రామాయణంలో ఆయన జననం ఎలా అయింది అన్నది తెలుసుకున్నాం. ఈరోజు మనం భవిష్యత్తు పురాణంలో హనుమజ్జననం గురించి తెలుసుకుందాం. పూర్వం కేసరి భార్య అంజనాదేవికి సంతానం లేక బాధపడుతూ ఉండేదట. మతంగ మునిని సమీపించి ఆవిడ ప్రార్థిస్తే ఆయన ఆవిడకొక సలహా ఇచ్చారు. "నువ్వు పంపా నది తూర్పు దిశలో 500 యోజనాల దూరంలో భూమి మీద నారసింహాశ్రమం అనేది ఒకటుంది. దానికి దక్షిణ దిశలో నారాయణాద్రి తీరంలో స్వామి తీర్థానికి ఉత్తర భాగాన కోసమాత్ర దూరంలో ఆకాశగంగ ప్రసిద్ధమై ఉందన్నమాట. అక్కడ నువ్వు స్నానం చేస్తూ రోజు 12 సంవత్సరాలు తపం చెయ్యి. ఆ పుణ్య ఫలితం నీకు సద్గుణవంతుడైన పుత్రుణ్ణి కలిగేట్టుగా చేస్తుంది" అంటూ ఆవిడకి చెప్పారట. ఆవిడ వెంటనే ముని వచనానుసారంగా అక్కడికి వెళ్లి ప్రతి నిత్యం ఆకాశగంగలో స్నానం చేయడం, తపం చేయడం. ఇలా చేస్తుంటే వాయుదేవుడు ఆవిడ తినడానికి రోజు ఆవిడకొక ఫలాన్ని అందించేవాట ఈవిడ తపస్సును చూసి. ఒకరోజు వాయుదేవుడు ఆవిడకి ఒక వరాన్నిస్తూ ఒక ఫలాన్ని ఆవిడ చేతిలో పెట్టారు. ఆవిడ మంచి ఆకలి మీద ఉండి చక్కగాను ఆ ఫలాన్ని భుజించిందిట. ఆ తర్వాత ఆవిడకి పుత్ర సంతానం కలిగింది. మునులందరూ కూడాను ఆ పుట్టిన బాలకుడికి హనుమంతుడు అంటూ నామకరణం చేసేశారు. ఆ తర్వాత మనకి మళ్ళీ బ్రహ్మ పురాణంలో ఏ విధంగా హనుమజ్జనం గురించి చెప్పారో కూడా తెలిసేసుకుందాం మనం. త్రేతాయుగంలో కేసరి అనే ఒక రాక్షసుడు పుత్రులను కోరి తపం ఆచరించాట ఆయన. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరం జపిస్తూ శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఆ రాక్షసుడికి శంకరుడు ప్రత్యక్షం కాగానే భక్తితోటి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ముందు నిలబడ్డాడు. శంకరుడు అన్నాడు, "ధర్మచరిత, నువ్వు చాలా గొప్ప తపస్సు చేశావు. నేను సంతోషపడ్డాను. నీకేం వరం కావాలో కోరుకో" అన్నట్ట. అప్పుడు "నీలాగా ప్రసన్న చిత్తుడై ఉండి బలవంతుడయి యుద్ధంలో వెనుదీయనివాడు, గొప్ప ధైర్యశాలి అయినవాడు, ప్రాజ్ఞుడు అయిన పుత్రుడు కావాలి" అంటూ అడిగాట. అప్పుడు శంకరుడు అన్నట్ట, "కేసరి, నేను నీ పట్ల ప్రసన్నుణ్ణే కాకపోతే ఇతఃపూర్వం బ్రహ్మ చేత నీకు పుత్రులు కలగకుండా ఉండాలి అన్నది రాసిపెట్టుందయ్యా. కానీ నీకు నేను పుత్ర సంతానానికి బదులుగా సౌందర్యవతి అయిన కూతుర్ని ఒకదాన్ని ప్రసాదిస్తాను" అంటూ చెప్పి శంకరుడు ఆ వరం ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆ బాలికకి అంజన అన్న నామకరణం చేశాడు ఈ కేసరి. ఈయన రాక్షసుడు కదా ఈ కేసరి. ఇంకో కేసరున్నాడు. ఆయన వానర శ్రేష్ఠుడు కేసరి. ఆ కేసరి ఈ రాక్షస కేసరి దగ్గరికి సమీపించి, "నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యి" అని అడిగాట. అప్పుడు ఈ రాక్షసేంద్రుడు తన కుమార్తె అయిన అంజనాదేవిని ఆ వానరుడికిచ్చి రంగరంగ వైభవయుతంగా వివాహం జరిపించాడు. కాలం గడుస్తోంది. ఆవిడకి సంతానం కలగట్లేదు. అయితే ఆవిడ సంతానం కలగట్లేదని బాధపడుతూ ఉండడం చూసిన ఒక సోది చెప్పి ఆవిడ, "చంటిబాబు కోసం నువ్వు అల్లల్లాడుతున్నావా తల్లి" అంటూ, "నువ్వు ఒక పని చెయ్యి, నీకు పుత్రుడు కలుగుతాడు. ఇక్కడ వెంకటాచలం అని ఉంది. ఆ వెంకటాచలానికి వెళ్ళి నువ్వు అక్కడ తపం చెయ్యి. పుత్రుణ్ణి పొందగలవు నువ్వు" అంటూ చెప్పి వెళ్ళిపోయిందట. అప్పుడు ఆ సోదికత్తె మాట విన్న ఈ అంజనాదేవి వెంకటాద్రిని సమీపించి ఆకాశగంగ సమీపంలో గాలినే భక్షిస్తూ వాయుదేవుణ్ణి వ్రతాల చేత సంతసింపజేసింట. అప్పుడు ఆ తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఒక ఫలాన్నిచ్చాట. ఇలా అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ తపస్సును ఆచరించింది. ఒకసారి ఇలా ఉండగా ఈశ్వరుడు పార్వతీదేవి ఆ ఆశ్రమానికొచ్చి విహరించాలని చూశారట. అక్కడ 2 వానరాల్ని దంపతులుగా ఉండడం చూసి వారికి కూడా ఆ రకంగా కొన్ని రోజులు ఉండాలని అనిపించిందిట. వారిద్దరూ ఆ రకంగా చాలా రోజులు వానర రూపంలో ఆ వెంకటాచలం మీద క్రీడించారట. అప్పుడు శివుడి యొక్క వీర్యాన్ని వాయుదేవుడు ఆ పళ్ళలో పెట్టి ఆవిడకిచ్చారట. అంజనాదేవి ఆ పళ్ళను తినేసరికల్లా ఆవిడ గర్భవతి అయింది. ఆవిడ గర్భవతి అయిందని విచారిస్తూ ఉంటే ఆకాశవాణి చెప్పిందట, "అమ్మా, నువ్వు దుఃఖించకూడదు. ఇలా జరగాలని రాసి ఉంది. రావణ సంహారానికి శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరిస్తాడు. అప్పుడు అతనికి సహాయంగా బలవంతుడైన యుద్ధంలో వెనుదీయనివాడు, గొప్ప ధైర్యశాలి, ఇంద్రియ నిగ్రహం కలిగిన అసంఖ్యాక గుణాలు కలిగిన పుత్రుడు కలగాలని మీ నాన్నగారికి శివుడు వరం ఇచ్చాడు.
అది నీ ద్వారా కలుగుతుందనమాట అంటూ చెప్పిందిట. ఆ రకంగా ఆవిడ నవమాసాలు నిండాక ఒక మగ శిశువుని కనింది. श्रावणे मासि नक्षत्रे श्रवणे हरिवासरे कुण्डलोद्भासि गण्डान्तम् उपवीति समुज्ज्वलम् कौपीनोद्भासितं चैव दीप्यमानमिव श्रिया बिभ्राणं वानराणाम् वैरूपमत्यद्भुतं महत् रक्तस्य पुच्छमूलं तु सुवर्णसदृशभूतम् अतोऽयं जातमात्रोऽपि नितरात्तु बुभक्षितः అంటూ శ్రావణ మాసాన శ్రావణ నక్షత్రంన ఏకాదశి తిథియందు కుండలాల చేత కపోలాలు ప్రకాశిస్తుండగా యజ్ఞోపవీతం మెరుస్తూ ఉండగా కౌపీనధారి అయి శోభాయుక్తుడైన వానర రూపాన్ని ధరించి ముఖము, తోక మొదలైనవన్నీ కూడాను ఎర్రటి బంగారు రంగు కాంతితోటి ఒక పుత్రుడు ఆవిర్భవి అలా పుడుతూనే ఆంజనేయుడు సూర్యమండలాన్ని వైపు చూసి అది ఫలం అనుకుని ఆ వెంకటాచలం నుంచి ఉదయాద్రి మీదకి ఎగిరాడు. అక్కడ సూర్యబింబాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా చరాచరాత్మక ప్రపంచం అంతా ఆహాకారాలు చేసింట. అప్పుడు బ్రహ్మ ఆ బాలుణ్ణి బ్రహ్మాస్త్రం వేసి బంధింపాలని చూస్తే తోకతోటి దాన్ని తోసేసట. బ్రహ్మచేత విసరబడిన అస్త్రం నిరాకరించబడేసరికలా దేవతలంతా ఆశ్చర్యచకితులయ్యారట. ఏమార్పాటుగా ఉన్న హనుమంతుడి పైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఇంద్రుడు. దాంతోటి ఆయన దవడకి అది తగిలి కింద భూమి మీద పడిపోయాడాయన. అంజనాదేవి ఆ బాలుని పైన ఈ విధంగా చేశారని చెప్పి బాగా దుఃఖించిందిటావిడ. అప్పుడు వాయువు కాస్తాను తన ఉనికిని స్తంభింపచేశాడు. దాంతోటి మిగతా దేవతలందరూ వచ్చి అతనికి రకరకాల శక్తులన్నిటినీ ఆయనకి ప్రసాదించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆవిడతోటి, అంజనా, నువ్వు శేషాచలంలో తపం ఆచరించి ముల్లోకాలకు మేలు చేయడానికి పుత్రుడికి జన్మనిచ్చావు కనుక ఈ పర్వతం నీ పేరుతోటి అంజనాచలంగా ప్రఖ్యాతి చెందుతుంది అంటూ చెప్పారనమాట. ఈ రకంగా మనం ఈరోజు భవిష్యత్ పురాణము, బ్రహ్మ పురాణము ఈ రెండిట్లో హనుమత్ జననం ఏ విధంగా జరిగింది అన్నది చెప్పుకున్నాం. రేపు మనం మళ్ళీ వరాహ పురాణంలో అలాగే శివ పురాణంలో పరాశర సంహితలో హనుమత్ జననం గురించి చెప్పుకొని తర్వాత నుంచి మనం కిష్కింధ కాండలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోదాం. అంతవరకు సెలవు.